సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ అధ్యక్షులు ప్రభు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జ్, తులసీరామ్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రభుగౌడ్, నవాజ్, కసినిరాజు, ప్రవీణ్, తాహేర్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. రోజు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన తెలంగాణకు విముక్తి జరిపించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవనే. ముఖ్యంగా ఇప్పుడున్న మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే, ప్రజల పాలన అనే ఈరోజు కూడా ప్రజల కోసం మరి కష్టపడుతున్నాం. మనమందరం కూడా, మన ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గులు అందరూ కూడా ఈరోజు మన బాగోగుల కోసం, అభివృద్ధి కోసం, ముఖ్యంగా వైద్య, విద్య, క్రీడారంగాలకి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండాలని మరి ఇప్పుడు మన ప్రయత్నం మన గవర్నమెంట్ చేస్తుంది. ఇలా ఆలోచన చేసిన 10 సంవత్సరాల గతంలో మరి ప్రభుత్వం ఎలా ఉండేనో, ఇప్పుడు ప్రభుత్వం ఎలా అభివృద్ధికి ముందు అడుగు వేస్తుందో మనందరికీ తెలుసు. మరి తెలంగాణ వచ్చిన సందర్భంగా, తెలంగాణ తెచ్చుకున్న సందర్భంగా, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా మీ అందరూ కూడా శుభానందనాలు తెలియజేసుకుంటూ Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.